నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు, కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. అది నిజం సార్. కనపడుతుంది కదా, నువ్వు చెప్పేదేంటి? ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. కొట్టడానికి గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. అవునా? అవును, చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా కట్టేస్తారు, దారిని పోయినోడు ఎవరైనా కట్టేస్తాడు. నమస్కారం, చేసుకో. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మీరే ఆలోచించుకోండి. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. అటు చూడు బే. ఫ్లాష్ బ్యాక్. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజల్లో ఎంత నమ్మకం అంటే నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా. అడుటి క్రాకు ఎవడి ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? వేసేసాడు, బాగా వేసాడు. అరే ఈ ఊరంతా పోద్దాం అనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కదని ఏ ఎయిర్పోర్ట్ లో రాదని ఒక ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత నమ్మకం. మాట అంటే మాట కట్టుబడి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకో. సాక్షాత్తు దేశ ప్రధాని గారి ముందే ఈ ప్రాంతం నుంచి దేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి జిఎంఆర్ గారు, వారితో ఎందుకు మీరు మాట్లాడనివ్వలేదు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కేవలం వాస్తవాలు వారు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పెద్ద ఆయనతో మీరు మాట్లాడిచ్చేటువంటి అవకాశం కల్పించలేదు. రుకో జరా, సబర్ కరో. 10 years బ్యాక్ బిడ్డింగ్ అయింది. బిడ్డింగ్ వేసినప్పుడు మనం ఢిల్లీ కట్టాం, హైదరాబాద్ కట్టాం, గోవా కట్టాం, ఇంటర్నేషనల్ కూడా ఎన్నో ఎయిర్పోర్ట్లు కట్టాం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు నిజంగాను అప్పుడు పెద్ద ట్రాఫిక్ లేదు, కానీ చంద్రబాబు గారి లీడర్షిప్ విజన్ అది చూసుకుని అగ్రెసివ్ బిడ్ చేసాం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జగన్ పార్టీ కానీ వాళ్ళ తాలూకు ఆలోచనలో ఏ ఒక్కరికి విజన్ లేదు. విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బికాజ్ ఆయన హైదరాబాద్కి ఎలా చేశారు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన ఉన్నప్పుడే చేశారు. మంచిది. నిన్న బొత్స గారు వచ్చి అసలు రాజశేఖర రెడ్డి గారు వేసారు పోనాదన్నారు. ఆయన ఒక విజన్, ఆయన ఒక దేనివల్ల హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రైవేటైజ్ అయిన తర్వాతనే హోల్ ఎకనామిక్ డెవలప్మెంట్ హైదరాబాద్ అయింది. చూస్తే సాక్షాత్తు దేశ ప్రధాని గారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు నలుగురు కూడా ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. స్క్రిప్ట్ తీసుకొని ప్రతిపక్ష నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి దానికి ఆ వేదికను వాడుకున్నారు. ఇదేం కర్మరా దేవుడా. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసింహ. వచ్చినటువంటి 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ వేదిక దొరికినా విమర్శలు చేయడం అనేటువంటిది వాళ్ళకి సర్వసాధారణంగా. ఏంట్రా జగన్నామ స్మరణ అనేటువంటిది వారు చేస్తున్నటువంటిది మనందరం కూడా చూస్తా ఉన్నాం. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? నాకు లేని బాధ నీకెందుకు బాధ? కానీ సాక్షాత్తు ప్రధాన మంత్రి గారి ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడుగు వేయలేదు. ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. మారవారా నువ్వు ఇట్లా ఉంటావారు ఎప్పటికి? ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ నిర్మాణం గానీ, దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ గానీ, ఎవరి పాత్ర ఏంటి, ఎవరు దీనికి పూర్తిగా సహకరించారనేటువంటిది ప్రజలు కూడా అన్ని వాస్తవాలు కూడా తెలుసుకున్నారు. అంగేన ఘాత్రం నయనే వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం లవణేన భోజ్యం. 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గద్దె దిగిపోయేటువంటి సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంలో శంకుస్థాపన ఎలా చేశారు? 2019లో చంద్రబాబు నాయుడు గారు
చూశాను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నౌకాదళం ఆధీనంలో ఉండటంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి భూసేకరణ, కేంద్ర అనుమతుల ప్రక్రియను ప్రారంభించింది. చంద్రబాబు ధైర్యం ఉన్నారు, చంద్రబాబు నిజాయితీ చంద్రబాబు. అంత అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి?